సో, ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ. సో, ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌లో భాగంగా భారతదేశ చరిత్రలో ఏం చదవకూడదు, ఇండియన్ హిస్టరీలో ఏం చదవకూడదో మనం చూద్దాం. అంటే మీరు సిలబస్‌లో ఏదైతే మెన్షన్ చేశారో అది చదివితే సరిపోతుంది. చాలా విషయాలు చదవాల్సిన అవసరం లేదు. ఏం చదవకూడదో ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి సిలబస్ చూసుకొని మీరు ఏదైతే బుక్ చదువుతారో మనం ఏదైతే బుక్ చదువుతామో ఈ బుక్ అనేది ఖచ్చితంగా మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ బేస్ చేసి అయితే రాసుండరు. వాళ్ళు జనరల్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇండియన్ హిస్టరీని యాన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీగా మొత్తం రాసేస్తారు. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో ఏ సిలబస్ అయితే మెన్షన్ చేసినాడో, ఆ సిలబస్ మెన్షన్ చేసుకొని రాసిన బుక్స్ అయితే కాదు. మనం చదువుతున్న సేనయ్య గాని, జోగినాడి గాని, లేకపోతే కరీం సార్ బుక్ గాని, ఇవేవి కూడా కంప్లీట్ ఇండియన్ హిస్టరీ అయితే ఉంటుంది. మీరొకసారి చదివేటప్పుడు ఖచ్చితంగా మీకేదైతే అవసరం లేదో అది చదవకపోతే మీరు చాలా సక్సెస్ అయినట్టు అక్కడే. ఇక్కడ మీరు చూసుకుంటే యాన్షియన్ ఇండియన్ హిస్టరీ మీరు స్టార్ట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. నా ఒపీనియన్ ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు ఫస్ట్‌గా మీరు మోడర్న్ హిస్టరీ చదువుకోవాలి. తరువాత యాన్షియన్ట్ చదవాలి. తరువాత మిడ్‌వెల్ చదవాలి. ఇది నా ప్రాధాన్యత క్రమం. సో, ఆర్డర్ ఏంటంటే ముందుగా మోడర్న్ హిస్టరీ చదవాలి. తర్వాత యాన్షియంట్ హిస్టరీ. తర్వాత మిడ్‌వెల్ చదవాలి. మీరిక్కడ గమనిస్తే యాన్షియంట్ హిస్టరీలో చూద్దాం ఫస్టు. మనకి డైరెక్ట్‌గా సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్ అని చెప్పి అన్నాడు. మీరు ఈ చరిత్ర పరిచయము, ఈ ఆధారాలు ఇవి ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా అక్కర్లేదు. తర్వాత చూసుకుంటే ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కూడా అక్కర్లేదు. ఏవైతే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉంటాయో ఇవేవి కూడా అక్కర్లేదు. ఈ ప్రాచీన శిలాయుగము, ఈ శిలాయుగం గురించి, ఈ లోహయుగం గురించి ఇవన్నీ కూడా అవసరమైతే లేదు. చూడండి ఈ ఫస్ట్ 2 యూనిట్లు అయితే అక్కర్లేదు ఇక్కడ. తరువాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి డైరెక్ట్‌గా మెన్షన్ చేసాడు. మీరు ఖచ్చితంగా మొత్తం గూడా ఇదంతా కూడా చదవాలి. మీరు ఈ 21-42 పేజెస్ ఏదైతే సింధు నాగరికత ఉందో ఇది ఖచ్చితంగా చదవాలి. ఇది సిలబస్‌లో మెన్షన్ చేసి ఉంది. మీరు ఈ 2 అయితే చదవక్కర్లేదు. ఇది చదవక్కర్లేదు, ఇది చదవక్కర్లేదు. ఆ తర్వాత చూసుకుంటే సింధు నాగరికత చదవాలి. వేదిక్ ఏజ్ అని చెప్పి డైరెక్ట్‌గా మెన్షన్ చేసాడు కాబట్టి ఈ వేద నాగరికత గురించి మొత్తం చదవాలి. ఏదైతే వేద నాగరికత ఉందో ఈ తొలి వేద నాగరికత, ఋగ్వేదము, తర్వాత మలివేదాలు. ఏవైతే ఆ 3 వేదాలు ఉంటాయో ఈ కాలంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవాలి. తర్వాత చూసుకుంటే మనకి బుద్ధిజం అండ్ జైనిజం అని చెప్పి డైరెక్ట్‌గా మెన్షన్ చేసినాడు. ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం అని చెప్పి డైరెక్ట్‌గా సిలబస్‌లో మెన్షన్ చేసి ఉంది కాబట్టి, మీరు ఖచ్చితంగా జైన మతానికి సంబంధించిన అంశాలన్నీ, అదేవిధంగా బౌద్ధ మతం, ఇది మీకు ఏపీ హిస్టరీ పరంగా కూడా మీకు కొంత ఐడియా వస్తుందన్నమాట ఖచ్చితంగా. జైన మతం, బౌద్ధ మతం గురించి ఖచ్చితంగా చదవాలి. ఇది మీకు ఏపీ హిస్టరీలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి, ఖచ్చితంగా ఇదైతే చాలా బాగా చదవండి. తరువాత మనం చూసుకుంటే మగధ సామ్రాజ్యం అని ఇచ్చాడు. ఇదైతే మనకు అవసరం లేదు. మగధ సామ్రాజ్యము, ఈ హర్యంక, శిశునాగ, నంద వంశాల గురించి ఖచ్చితంగా అక్కర్లేదు. ఈ తర్వాత విదేశీ దండయాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అక్కర్లేదు. మీరు మగధ సామ్రాజ్యము, విదేశీ దండయాత్రలు అక్కర్లేదు. తర్వాత డైరెక్ట్‌గా మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యం యొక్క అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అన్నాడు. మీరు లిటరేచర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ ఇన్ మౌర్య ఎంపైర్, గుప్తా ఎంపైర్ అని చెప్పన్నాడు. మీరు మౌర్య సామ్రాజ్యంలో చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మౌర్య సామ్రాజ్యం అనేది సిలబస్‌లో ఉంది. మీరిక్కడ చదవాల్సింది ఏంటంటే ఇంకా మౌర్యుల పరిపాలన, మతము, శిల్పకళ, ఈ వాస్తు శిల్పకళ, ఆర్థిక వ్యవస్థ. ఈ అంశాలు మీకు చాలా ఇంపార్టెంట్. మౌర్యుల దగ్గర కూడా మీరు మళ్ళీ ఈ అంశాల మీద ఫోకస్ చేత్తా చదవండి. మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలేంటంటే, ఈ మౌర్యుల యొక్క ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ. మీరు మౌర్య ఖచ్చితంగా చదవాలి. సిలబస్‌లో మెన్షన్ చేసింది. తర్వాత చూస్తే మౌర్యానంతర యుగం అనేది అక్కర్లేదు. ఇదైతే సిలబస్‌లో మెన్షన్ చేసి లేదు. ఈ శుంగ, కన్వ, చేది వంశాలు గాని, ఇండో బాక్ట్రియన్స్, శకులు, పార్థియన్లు, కుషాణులు, ఇది ఏది కూడా అక్కర్లేదు. కంప్లీట్‌లీ కూడా ఇవన్నీ కూడా అక్కర్లేదు. తర్వాత మనం చూసుకుంటే గుప్త సామ్రాజ్యము డైరెక్ట్‌గా సిలబస్‌లో మెన్షన్ చేసాడు. అందులో కూడా ఏం మెన్షన్ చేసాడంటే అడ్మినిస్ట్రేషను, సోషియో ఎకనామిక్, రిలిజియస్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ అన్నాడు. మీరు ఇగో ఈ పార్ట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ పరిపాలన దగ్గర మొదలుపెట్టి సామాజిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, సాహిత్యము ఇవన్నీ కూడా మీరు చదవాల్సిందే. మీరు గుప్త సామ్రాజ్యంలో ఇవి మేజర్‌గా చదవండి. తర్వాత చూసుకుంటే గుప్తానంతర యుగం అనేది సిలబస్‌లో లేదు. ఇదనేది అక్కర్లేదు. ఈ హుణులు, మౌఖరి వంశం, గౌడ, వర్మ ఇవన్నీ కూడా అక్కర్లేదు. ఈ గుప్తానంతరం మనకి డైరెక్ట్‌గా సిలబస్‌లో మనల్ని ఏం మెన్షన్ చేశారంటే
హర్షవర్ధన అండ్ హిస్ అచీవ్మెంట్స్ అని చెప్పన్నాడు. సో మీరు ఈ మొత్తం కూడా చదవాలండి. ఇక్కడ చూడండి, పుష్యభూతి వంశంలో హర్షవర్ధనుడి గురించి, కేవలం హర్షవర్ధనుడి గురించి, అదేవిధంగా ఈ మహామోక్ష పరిషత్తు, సాంఘిక ఆర్థిక పరిస్థితులు, సాహిత్యము, విద్య, ఇవేవైతే ఉన్నాయో ఈ హర్షవర్ధనుడి గురించి డైరెక్ట్ గా మెన్షన్ చేశారు కాబట్టి హర్షవర్ధన్ నుంచి డైరెక్ట్ గా ఒక బిట్టు రెండు బిట్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆ తర్వాత మీరు చూసుకుంటే పశ్చిమ చాళుక్యులు మీరు చదవక్కర్లేదు, పల్లవులు మీరు చదవక్కర్లేదు. సో తర్వాత చూసుకుంటే మధ్య యుగ భారతదేశ చరిత్రలో రాష్ట్రకూటులు మీరు చదవక్కర్లేదు. సో చూడండి, పల్లవులు అక్కర్లేదు, అదేవిధంగా పశ్చిమ చాళుక్యులు అక్కర్లేదు, సో రాష్ట్రకూటులు కూడా అక్కర్లేదు. తర్వాత ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, డైరెక్ట్ గా ది చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని మెన్షన్ చేశాడు. అంటే ది చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే మీరు చదవాల్సింది మేజర్ గా ఈ ఏవైతే సాంఘిక పరిస్థితులు ఉంటాయో, యుగ పరిపాలన విశేషాలు, అందులోనూ ఈ పరిపాలన విధానాన్ని బాగా చదవండి. సో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని చెప్పి చాలా పర్టికులర్ గా మెన్షన్ చేశాడు, ది చోళాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని చెప్పి. సో మీరు రాజకీయ చరిత్ర కంటే ఈ పరిపాలన విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చదవండి. ఆ టైంలో మిగతా అంశాలు కూడా చదవండి. సో మీరు కీగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పరిపాలన విధానం. సో ఇది మీరు బాగా చదవాలి. ఇక్కడ డైరెక్ట్ గా అక్కడి నుంచి బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. తరువాత కళ్యాణి చాళుక్యులు మీరు చదవక్కర్లేదు, రాజపుత్రుడు మీరు అక్కర్లేదు. సో ఇవన్నీ చాలా అంశాలు చూడండి. ఇది మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం రాసిన బుక్ కాదు. సో అందువల్ల చాలా మీ మీ దగ్గర ఉన్న బుక్స్ ఏవి కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ గా రాసిన బుక్స్ అయితే కాదు. సో మీరు ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోండి. తర్వాత ఈ పాల వంశము ఇవన్నీ కూడా అక్కర్లేదు. సో ఇవన్నీ కూడా అక్కర్లేదు. సో తర్వాత భారతదేశంలోకి ఇస్లాం రాక అక్కర్లేదు. ఇవన్నీ కూడా మీరు చదవక్కర్లేదు. ఆ తర్వాత మీరు డైరెక్ట్ గా ఢిల్లీ సుల్తానేట్ అండ్ ముఘల్ ఎంపైర్ అని చెప్పి దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో మీరు ఢిల్లీ సుల్తానుల్లో మేజర్ గా చదవాల్సింది ఏంటంటే చూడండి, ఈ వంశాల రాజకీయ చరిత్ర మీద ఫోకస్ చేయకుండా నేనైతే ఖచ్చితంగా ఈ పరిపాలనా విధానము, ఆర్థిక సాంఘిక పరిస్థితులు, సంగీతము, సాహిత్యము, వాస్తు నిర్మాణం నేనైతే ఇదే చదువుతాను. సో ఓన్లీ ఈ అంశాలే చదువుతాను. సో ఇదైతే చదవను. సో ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్‌ల ఈ రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో నేనైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను ఖచ్చితంగా. సో మీరు చదవాల్సిందేంటంటే పరిపాలన విధానము, ఆర్థిక సాంఘిక పరిస్థితులు, సంగీతము, సాహిత్యము, వాస్తు నిర్మాణము, ఇవి మీరు చదవాల్సింది. డైరెక్ట్‌గా మెన్షన్ చేశాడు. సో తరువాత కాకతీయులు మీరు ఏపీ హిస్టరీలో భాగంగా చదువుతారు, చదివినా పర్వాలేదు. విజయనగర సామ్రాజ్యం కూడా ఏపీ హిస్టరీలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చదవరు ఎలాగూ. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి పక్కన పెట్టండి. తర్వాత బహమనీ సుల్తానేట్ మీరు చదవాల్సిన అవసరం లేదు. సో బహమనీ సుల్తాన్‌ల గురించి అక్కరలేదు. సో తర్వాత మీరు దేవగిరి యాదవులు, హోయసులు కూడా అక్కర్లేదు. ఈ హోయసలులు అనేది అనవసరం. తర్వాత మొఘల్ సామ్రాజ్యం కూడా. సో మళ్ళీ మొఘల్ సామ్రాజ్యం వచ్చింది కాబట్టి డైరెక్ట్‌గా మెన్షన్ చేశాడు. సో మొఘల్ ఎంపైర్, దేర్ అడ్మినిస్ట్రేటివ్, సోషియో ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అన్నాడు. సో నేను మొఘల్స్ రాజకీయ చరిత్ర ఖచ్చితంగా చదవను. సో మొఘల్స్ రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చదవను. నేను ఇక్కడ చదవాల్సింది ఏంటంటే పరిపాలన, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక అంశాలు, సాహిత్యము, సో ఇవి చదువుతాను. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మ్యూజిక్ గాని, ఈ ఉద్యానవనాలు, మత విధానం, ఈ మత విధానం చాలా ఇంపార్టెంట్. సో మొఘల్స్ మత విధానం ఇది మీరు చదవాల్సింది. సో మీరు చదవాల్సిందంతా కూడా ఇక్కడ. సో మనకి ఫ్యాకల్టీ చెప్పేదంతా కూడా ఇక్కడ చెప్తారు. సో అది మీరు చూసుకోండి. తర్వాత మరాఠాలు డైరెక్ట్‌గా సిలబస్‌లో మెన్షన్ చేసుంది. సో ఈ మరాఠాలైతే మొత్తం చదవాల్సి ఉంటది మీరు. అందులోనూ శివాజీ గురించి డైరెక్ట్‌గా మెన్షన్ చేశాడు. సో శివాజీ గురించి ఏమని మెన్షన్ చేశాడంటే, శివాజీ అండ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అని చెప్పి అన్నాడు. సో శివాజీ గురించి ఖచ్చితంగా మీరు చదవాలి. ది రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అని చెప్పి అన్నాడు కాబట్టి, మీరు ఖచ్చితంగా తొలుత నుంచి పేష్వాల యుగం కూడా చదవాలి. సో ఇదనమాట. తరువాత మీరు ఈ భక్తి, సూఫీ ఉద్యమాలు అన్నాడు కాబట్టి, భక్తి ఉద్యమాలంటే ఇయి. సో ఇవి ఖచ్చితంగా చదవాలి. ఈ భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమం అని చెప్పి డైరెక్ట్‌గా మెన్షన్ చేశాడు. ఖచ్చితంగా బిట్ వస్తుంది. సో ఏ ఎగ్జామ్‌లైనా భక్తి, సూఫీ ఉద్యమాల గురించి 100% బిట్. సో ఈ 2 కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. సో మీరు ఒకసారి చూడండి, ఇక్కడి వరకు చూద్దాం. సో యాన్షియంట్ మిడివల్ అయింది కదా! సో ఈ యాన్షియంట్ మిడివల్‌లో ఏవైతే మనం వదిలేసామో చూడండి. సో మీరు చరిత్ర పరిచయము, ప్రీ హిస్టారిక్ అక్కర్లేదు. తర్వాత మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా సిలబస్‌లో మెన్షన్ చేసున్నాయి. సో సింధు నాగరికత మెన్షన్ చేసుంది. వేద నాగరికత మెన్షన్ చేసుంది. సో రిలీజియస్ మూవ్‌మెంట్స్ మెన్షన్ చేసున్నాయి. మగధ సామ్రాజ్యం అక్కర్లేదు. విదేశీ దండయాత్రలు అక్కర్లేదు. సో మౌర్య సామ్రాజ్యం ప్రస్తావించబడి ఉంది. అందులో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి ఇంపార్టెంట్. తర్వాత మౌర్యానంతర యుగం అక్కర్లేదు. సో తర్వాత గుప్త సామ్రాజ్యం మెన్షన్ చేసుంది. కానీ నేను గుప్తుల రాజకీయ చరిత్ర కంటే ఇది చదువుతానని చెప్పాను. సో గుప్తానంతర యుగం అక్కర్లేదు.
మళ్ళీ ఇక్కడ హర్షవర్ధనుడి గురించి ఉంది కాబట్టి పుష్యభూతి వంశము హర్షవర్ధనుడి గురించి చదువుతారు. పశ్చిమ చాళుక్యులు అక్కర్లేదు, పల్లవులు అక్కర్లేదు, మధ్యయుగ భారతదేశ చరిత్రలో రాష్ట్రకూటులు అక్కర్లేదు, చోళులు చాలా ఇంపార్టెంట్. అందులోనూ చోళుల అడ్మినిస్ట్రేషన్ మీద చాలా ఫోకస్ అయితే చేయండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. కళ్యాణ చాళుక్యులు అక్కర్లేదు, రాజపుత్రులు అక్కర్లేదు, తర్వాత ఇస్లాం రాగ అక్కర్లేదు. సో ఢిల్లీ సుల్తానేట్ లో కూడా సిలబస్ లో ఉంది. నేను ఏ అంశాలు ఫోకస్ చేస్తానని కూడా చెప్పాను. సో ఇది నేను చదువుకునే అంశాలు. ఈ రాజకీయ చరిత్ర నేను ఖచ్చితంగా చదవనండి. సో ఒకవేళ ఒకటో రెండో బిట్లు వచ్చినప్పటికీ కూడా సో నేనైతే వస్తాయని చెప్పి అనుకోను. ఒకవేళ వచ్చినా సరే నేనైతే ఖచ్చితంగా ఈ రాజకీయ చరిత్రను ఖచ్చితంగా చదవను నేను. సో మీరు ఈ రాజకీయ చరిత్రలోనే భాగంగా వాళ్ళు మతంకి ఏం చేశారు? సో ఈ విధంగా మ్యూజిక్ గాని, ఈ సాహిత్యానికి ఏం చేశారనేవి ఇక్కడ వస్తాయి. సో మీరిక్కడ చదువుకోండి. సో రాజకీయ చరిత్రలో కూడా ఆ అంశాలే ఇంపార్టెంట్. సో మీ తర్వాత కాకతీయ విజయనగర సామ్రాజ్యం అనేది ఏపీ హిస్టరీకి సంబంధించిన అంశాలు. బహమనీ సుల్తానేట్ అనేవి మీరు చదవక్కర్లేదు. దేవగిరి యాదవులు, హోయసలులు అక్కర్లేదు. మొఘల్ సామ్రాజ్యంలో ఈ మొఘల్ సామ్రాజ్య అడ్మినిస్ట్రేటివ్ గాని, సోషియో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్ ఇవి మీరు చదవాల్సింది. సో మరాఠా ఎంపైర్ గురించి ఆల్మోస్ట్ మొత్తం చదువుతారు. భక్తి, సూఫీ ఉద్యమాల గురించి కూడా చదువుతారు. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. సో నేను ఒక ప్రాధాన్యత క్రమం చెప్పినప్పుడు సో ఇండియన్ మోడర్న్ హిస్టరీ చదువుకుంటాను. ఎందుకంటే ఇండియన్ మోడర్న్ హిస్టరీ నుంచే ఎక్కువ బిట్స్ వస్తాయి. సో దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీ ఉండదు. సో మీరు యాన్షియంట్ మిడివల్ లో చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి అనమాట. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచే ఎక్కువ బిట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఒక 10 మార్కులో, 15 మార్కులో లేదా 20 మార్కులో కూడా అంటే మనం 10 మార్కులు వస్తే నేనేం చేయలేను. సో ఒకవేళ యాన్షియంట్ మిడివల్ నుంచి మార్క్స్ వస్తే నేనేం చేయలేను. కానీ నా ఒపీనియన్ అప్పుడు ఎవరు కూడా పెట్టలేరు. సో చాలా ఇండియన్ హిస్టరీ చాలా తక్కువ స్కోర్ చేస్తారనమాట. అంటే పేపర్ డిఫికల్టీ అయిపోద్ది. సో పేపర్ ఇంకా బాగా డిఫికల్ట్ అయినప్పుడు అందరూ కూడా తక్కువే స్కోర్ చేస్తారు. బట్ ఎవరైనా సరే మోడర్న్ హిస్టరీ నుంచి బిట్ వస్తే పెడతారు. సో అందరూ రైట్ చేసే బిట్ నేను తప్పు చేయకూడదు. సో అందరూ రైట్ ఎక్కడ చేస్తారు? ఇండియన్ మోడర్న్ హిస్టరీ బిట్సే రైట్ చేస్తారు అందరూ. సో అవి తప్పు చేయకూడదు కాబట్టి మీరు ఆధునిక భారతదేశ చరిత్ర సో మొత్తం అంతా కూడా చదవండి అంతే సింపుల్ గా. సో యూరోపియన్స్ రాక చదవాలి. సో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చదవాలి. బ్రిటిష్ సార్వభౌమాధికారం చదవాలి. బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు చదవాలి. బ్రిటిష్ వారి పరిపాలనా సంస్కరణ చదవాలి. సో మీరు ఈ రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, పౌర ఉద్యమాలు ఇవి కూడా చదవాలి. సో డైరెక్ట్ గా ఇవి సిలబస్ లో మెన్షన్ చేసి లేవు. సో మీరు కొంచెం తక్కువ ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఇవ్వచ్చు మేబీ. సో కొంచెం తక్కువ ప్రాధాన్యత నేనైతే చదవద్దని చెప్పను. సో ప్రాధాన్యత తక్కువ అయితే ఇవ్వచ్చు. కానీ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత సిపాయిలు తిరుగుబాటు మోస్ట్ ఇంపార్టెంట్. సో తర్వాత దళిత ఉద్యమాలు, వెనుకబడిన తరగతి ఉద్యమాలు ఖచ్చితంగా చదవాలి. సాంఘిక సంస్కరణోద్యమాలు అయితే ఇంక డౌటే లేదు. సో చాలా ఇంపార్టెంట్. ఈ బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, ఏవైతే ముస్లిం సంఘ సంస్కరణ, సిక్కులు, ప్రార్థనా సమాజము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో జాతీయోద్యమంలో పత్రికా రంగము చాలా ఇంపార్టెంట్. జాతీయోద్యమంలో వివిధ సంస్థల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వివిధ సంస్థల్లో ఐఎన్‌సి ఏర్పాటు ముందు ఇంపార్టెంట్. ఐఎన్‌సి ఇంకా ఇంపార్టెంట్. సో ఈ సంస్థలు అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐఎన్‌సి అనే సంస్థ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తర్వాత మితవాద యుగము, అతివాద యుగము, బెంగాల్ విభజన, హోమ్ రూల్ ఉద్యమము, తర్వాత గాంధీ యుగంలో ఏవైతే ఉద్యమాలు ఉంటాయో చంపారన్ సత్యాగ్రహము, రౌలట్ సత్యాగ్రహము, జలియన్ వాలాబాగ్ దురంతము, సో ఖిలాఫత్ ఉద్యమము, సహాయ నిరాకరణ ఇవన్నీ కూడా గాంధీ యుగంలో వస్తాయి. సో ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి. సో మీరు అన్ని కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత చూస్తే సో ఇక్కడ మీరు ఎంతో కొంత సో ఈ విప్లవాత్మక ఉద్యమాల మీద కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ అయితే మేబీ ఇవ్వచ్చు. సో కొంచెం మీరు తక్కువ ప్రాధాన్యత ఎందుకంటే సో చాలా మంది సో కొంచెం తక్కువ చదువుతారు. గుర్తు కూడా ఉండదనమాట ఇవన్నీ కూడా. సో మేబీ తక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. కానీ ఖచ్చితంగా ఇవ్వండి. చదవండి. ఈ గదర్ పార్టీ ఇవి కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. కమ్యూనిస్ట్ కార్మిక ఉద్యమాలు సో కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కానీ ఇంపార్టెంట్. సో మళ్ళీ డైరెక్ట్‌గా ఈ మతతత్వవాదానికి సంబంధించి స్వదేశీ సంస్థల విలీనం అనేది డైరెక్ట్ గా సిలబస్ లో మెన్షన్ చేశాడు. సో ఏం మెన్షన్ చేసినాడంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ అన్నాడు. సో అంటే రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ అంటే ఇది. సో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మతతత్వం కమ్యూనలిజం ఏదైతే ఉందో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు మనకి ఇండియన్ హిస్టరీ సిలబస్ లో డైరెక్ట్ గా చివరిలో మెన్షన్ చేసినాడు. సో మీరు ఎంతో కొంత తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో కొంత తక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వచ్చు. అంతే తప్ప ఇది కూడా చదవాలి. సో మోడర్న్ హిస్టరీలో ఎవ్రీథింగ్ చదవాలి. సో కొంత తక్కువ ప్రాధాన్యత కొన్ని అంశాలకు ఇచ్చిన ఈ నేషనల్ మూవ్‌మెంట్ కి సంబంధించి గాంధీ యుగం గాని చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏపీ హిస్టరీ కూడా మీరు బాగా చదువుకోవాలి. ఏపీ హిస్టరీ కూడా బాగా చదవాలంటే
మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంటు. సో, నేను చెప్తున్నాను కదండీ! నేను మోడర్న్ హిస్టరీలో నిజం చెప్పాలంటే ఒక మెయిన్ సబ్జెక్ట్ చదివితే ఎంత చదువుతామో, అంటే మనం గ్రూప్ 2 మెయిన్ సబ్జెక్టులు చదివేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మెయిన్ సబ్జెక్టులు చదువుతామో, అంత ఇంపార్టెంట్‌గా నేను ఆధునిక భారతదేశ చరిత్ర అయితే చదువుకున్నాను. సో, నేను చాలా లాంగ్ ప్రిపరేషన్‌లో ఆధునిక భారతదేశ చరిత్ర చాలా చదివాను. సో, మీకు సబ్జెక్ట్ రావాలంటే ఖచ్చితంగా ఏపీ హిస్టరీ కూడా బాగా రావాలంటే ఖచ్చితంగా మీరు చదవాల్సిందేంటంటే ఇండియన్ మోడర్న్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ అంతా కూడాను. సో, అందులోను మీరు చదువుకునేటప్పుడు ప్రాధాన్యత క్రమం ఆల్రెడీ చెప్పాను. సో, ప్రతి సబ్జెక్ట్‌కి ఈ ప్రాధాన్యత క్రమం చాలా ఇంపార్టెంటు. సో, ముందుగా మోడర్న్ చదవండి. తరువాత యాన్షియన్ట్ చదవండి. సో, తరువాత మిడివల్ చదవండి. సో, ఇది నా ప్రాధాన్యత క్రమం. సో, ఇవి కంప్లీట్‌లీ నా ఒపీనియన్స్. సో, మీరు ఖచ్చితంగా వితౌట్ స్ట్రాటజీ అయితే చదవకండి. సో, ప్రతీది మీరు చదివేటప్పుడు స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ఉండాలి. థాంక్ యూ అండి.